Hey guys, welcome back to my channel. Welcome back to Economist Business Part 2 వీడియో. కొండి ప్యాకేజ్ ఎంత నీట్గా చేస్తే మనకు అంత మంచిదన్నమాట. ఎందుకంటే మనం పెట్టే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి డ్యామేజ్ అయితే వెళ్ళకూడదు. ఎండ్ ఆఫ్ ది డే నీట్గా ప్యాక్ చేసి ఇవ్వాలన్నమాట. సో అందుకనేసి కొంతమంది బాక్సెస్ యూస్ చేస్తారు, కొంతమంది ప్లాస్టిక్ యూస్ చేస్తారు. సో డిఫరెంట్ టైప్స్గా యూస్ చేస్తారనమాట. ఇంకా కవర్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆర్డర్ కాబట్టి మీరు నార్మల్ కవర్లో డెలివరీ ఇవ్వచ్చు. బట్ మీరు సెకండ్ టైం థర్డ్ టైం ఆర్డర్స్ అనేవి సప్లై చేస్తుంటే గుర్తుపెట్టుకోండి, మీషో కవర్స్లో మాత్రమే ఆర్డర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ టైం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, సెకండ్ టైం నుంచి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో మీరు మీషో కవర్స్ అనేది ఆన్లైన్లో లేదా చాలా వాటి దగ్గర దొరుకుతాయి. సో అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకొని మీరైతే ఆర్డర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. విత్ క్యూఆర్ కోడ్ అనేది దానిపైన పేస్ట్ చేయాలి. ప్రతి ఒక్క ఆర్డర్ పైన పేస్ట్ చేసి మీరైతే డెలివరీ ఇవ్వాల్సి వస్తుంది. నేను నా ఫస్ట్ ఆర్డర్ కాబట్టి విత్ క్యూఆర్ కోడ్తో పాటు కస్టమర్ అడ్రస్ కూడా అయితే పెట్టాను. అది అవసరం లేదనుకుంటా, అది వాళ్ళ దగ్గర ఉంటుంది ఆల్రెడీ డేటా అనేది. సో వాళ్ళు డెలివరీ ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇంకో మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆర్డర్ డేట్ అనేది అక్కడ మీకు అవైలబుల్లో ఉంటుంది, ఎప్పుడు ఇస్తారు డిస్పాచ్ డేట్ అనేసి. సో ఆ డేట్కి కన్నా మీరు పికప్ బాయ్కి ఆర్డర్ ఇవ్వకపోతే మీ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఇంక నుంచి మీరు ఎప్పుడు ఆ పేజ్లో ప్రోడక్ట్స్ అనేవి అమ్మలేరన్నమాట. సో అందుకనేసి మీరు ఏ డేట్కి అయితే ఇస్తారో సో ఆ డేట్కి కన్ఫామ్గా మీరైతే పికప్ బాయ్కి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. లేకపోతే మీ పేజ్ అనేది బ్లాక్ చేసేస్తారు, మీరు ఇంకెప్పుడు ఆర్డర్స్ అనేవి అమ్మలేరు. నా ఫితోస్ కలెక్షన్ అనే పేజ్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఎటువంటి ప్రోడక్ట్ సెల్ చేస్తాను అనేది మీకు నేను చెప్తాను. ఏంటంటే ఒకటని కాదు, చాలా అయితే నేను సెల్ చేద్దాం అనుకుంటున్నా. నాట్ ఓన్లీ ఇయర్ రింగ్స్, స్టడ్స్, ఎనీథింగ్ జ్యువెలరీ ఒకటే కాదు, క్లాత్స్ కూడా ఏమైనా సరే నేను నాకు ఇంట్రెస్ట్ ఉండే ఐటమ్స్ అయితే నేను సెల్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ నేను వచ్చేసి రీసెల్లర్ అనమాట, మీషో రీసెల్లర్ అనమాట. కొంతమంది ఎలా అమ్ముతారంటే మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఆర్డర్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారనమాట. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను మీకు ఇంకో డీటెయిల్డ్ వీడియోస్ చేసి పెడతాను పార్ట్ 3 వీడియోలో. ఏంటంటే ఇప్పుడు మీకు సప్లయర్ ప్యానల్ ఏదైతే చెప్పానో మీషో సప్లయర్ ప్యానల్ అనేది, అది మీకు డీటెయిల్డ్గా ఎలా అందులో వెళ్ళి ఆర్డర్ అనేది తీసుకోవాలో పార్ట్ 3 వీడియోలో చెప్పబోతాను. ఈ వీడియోలో నేను మీకు జస్ట్ నా ఫస్ట్ ఆర్డర్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్పాను. సో ఈ వీడియో ఇంతే గాయస్. సో ఆర్డర్ ప్యాకేజింగ్ అయితే నాది పూర్తయిపోయింది. సో ఫైనల్లీ ఐఎమ్ డన్ విత్ మై ప్యాకింగ్ అనమాట. ప్యాకింగ్ అయితే పూర్తయిపోయింది. ఇంకా ఈ ప్యాకింగ్ అయితే నేను నా ఫస్ట్ ఆర్డర్ కాబట్టి కొంచెం దేవుడి ముందు పెట్టి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ వీడియోస్ లైక్ దిస్. వెయిట్ ఫర్ ద పార్ట్ 3 వీడియో, ఎకనామిక్స్ బిజినెస్, అండ్ దెన్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.